హలో. హలో. ఎవరండి? హలో. చెప్పండి సార్, ఎవరండి కాల్ చేశారు? ఏంటి సార్ పెద్దగా మాట్లాడండి. బిజీ వచ్చింది సార్ మీకు ఏం కావాలి, ఎందుకు కాల్ చేశారు చెప్పండి. గొప్పినా? అవును. ఉన్నారా సార్ మీరు మొక్కకుండా మూలగకుండా స్ట్రైట్ గా మాట్లాడండి. ఏంటి, మీరు ఎందుకు కాల్ చేశారు నాకు? ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. బిజీ ఉంటుంది కదా. సార్ తొందరగా స్పీడ్ గా మాట్లాడండి సార్. ఏంటి మీరు నాకు ఎందుకు కాల్ చేశారు? స్పీడ్గా మాట్లాడాలా? చెప్పండి, ఏంటి విషయం చెప్పండి. అదే మీరు హిందువా క్రిస్టియన్? నేనా? హిందువేనండి. హిందువా? మీరు? బైబుల్ గురించి మాట్లాడతాను. మీరెవరండి? మీరు నన్ను అడిగారు, నేను చెప్పాను, మీరు కూడా చెప్పాలిగా మరి. నేను క్రిస్టియన్. మీరు క్రిస్టియన్, నేను హిందూ. ఇప్పుడు చెప్పండి విషయం ఏంటి. కరెక్ట్ గా చెప్తాను కదా క్రిస్టియన్. సార్ మీరు స్పీడ్ గా మాట్లాడండి సార్. ఇప్పుడు ఎందుకంటే నాకు చాలా కొంచెం బయటికి వెళ్ళాలి, కొంచెం పనులు ఉన్నాయి. అవునా? ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఎందుకు కాల్ చేశారు నాకు? క్రిస్టియన్ బాగా బాగా బైబిల్ గురించున్నారు. అవును, బైబుల్ అంతా దరిద్రమే తప్ప మనిషికి పనికి వచ్చే అంశం ఏమీ లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా. అవునా? బైబుల్ అసలు దరిద్రం, అది ఒక ఎంత లుచ్చా బుక్, అది ఒక దరిద్రమైన బుక్. ఒక తల్లి తండ్రి, ఉనండి సార్, తల్లి తండ్రి, కూతురు కొడుకు, అమ్మ కొడుకు, అమ్మ కూతురు, కూతురు తండ్రి, ఇవన్నీ చదువుకోలేని పుస్తకమే బైబిల్ అండి. బైబిల్ అంటే అది అర్థం. అది సార్, నేను ఎందుకంటే చదివాను సార్. బైబిల్ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివాను, మొత్తం చదివా. 66 పుస్తకాలు చదివాను. ఎక్కడైనా మనుషులు తప్పులు చేసినాడు అంటే దేవుడే చేయించాడు సార్ తప్పులు, మనుషులు చేయలేదు, చేయించాడు దేవుడు దగ్గరుండి. దేవుడు చేయించాడు. దేవుడు ఎక్కడ లేదు అట్లా చేయించినట్టు. సార్ మీరు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి, రీసౌండ్ వస్తా ఉంది నాకు. దేవుడు తప్పు చేసినట్టుగా చేయించినట్టుగా ఎక్కడా లేదు కానీ. మరి నేను చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. మంచి పందెం వేసుకున్నాం, చిన్న పందెం వేసుకున్నాం, ఏమొద్దు. దేవుడు తప్పు లేదు. అరే వినండి సార్, మీరు మరి మీరు లేదన్నప్పుడు నేను ఉందన్నప్పుడు చిన్న పందెం వేసుకుందాం. దేవుడే దగ్గరుండి తప్పు చేపించాడు, చేయకపోతే చంపేశాడు. ఇది నా స్టేట్మెంట్. మీరు కాదని నిరూపిస్తే నేను క్రైస్తవ మతంలోకి వస్తా. కాదు దేవుడు ఎక్కడ ఇప్పుడు కృష్ణుడు భారతంలో ఏం చెబుతారంటే అర్జునుడికి బంధువులను చూడొద్దు. కృష్ణుడు ఉన్నాడా? చెప్పేదండు. నేను హిందువుగా కాదు నువ్వు హిందువుగా ఉండావు, నేను హిందువుగా మా ఇద్దరు బైబిల్ గురించి మాట్లాడి మధ్యలో బైబిల్ కృష్ణుడు ఎందుకు ఉంటాడు? నేను చెప్తాండేది భారతంలో నేను భారతీయునే, భారతదేశంలో పుట్టినాను, హిందువుగా ఉన్నాను. 50 సంవత్సరాల హిందుత్వంలో 35 సంవత్సరాలు హిందువుగా ఉన్నాను. ఎవరొక్కడిగా ఉన్నాడు అర్థం చేసుకో. మీరు ఒక నిమిషం అండి, హిందువుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 35 సంవత్సరాలు ఉన్నాను. సరే, రాముడు భార్య పేరు ఏంటండి? రాముడు భార్య పేరు ఏంటంటే 30 సంవత్సరాలు హిందువులో ఉన్నారు కదా. రాముడు భార్య పేరు ఉన్నాయి. సీత. ఓకే. దశరథుడికి ఎంతమంది భార్యలండి? దశరథుడికి ఎంతమంది భార్యలు? లక్ష్మణుడు పెళ్లి అయినట్టే లేదు భారతంలో, రామాయణంలో. లక్ష్మణుడు పెళ్లి కాలేదా? పెళ్లి అయినట్టే లేదు రామాయణంలో, లేదు. ఎవరికి పెళ్లి అయినట్టు? లక్ష్మణుడికి పెళ్లి అయినట్టుగా రామాయణంలో కనపడదు కానీ. సార్ ఒక్క నిమిషం, మీదే ఊరండి? సపరేట్ గా గ్రంథం ఉండదు, మాకు తెలుసు. మీదే ఊరు సార్ మీది? మాది అనంతపురం. అనంతపురం. నేను అక్కడికి వచ్చి ఒక తుపాకీ తీసుకొని కింద పెట్టి కాలిస్తే తల బుల్లెట్ తలలోంచి వస్తుంది, అవునా? తెలియకపోతే తెలియదని చెప్పండి, లేకపోతే మూసి కూర్చోండి. అంతేగా లక్ష్మణుడు పెళ్లి కాలేదు అని ఎవరు? ఆ భార్య పేరు ఊర్మిళ. లక్ష్మణుడు కూడా పెళ్లి అయింది. అయ్యా ఈయనయ్యా, నువ్వు 50 సంవత్సరాలు హిందూయిజంలో ఉన్నావు, నీకు అసలు రామాయణం గురించే తెలియదు నీకు.
మళ్ళీ బైబిల్ గురించి రామాయణం నువ్వేం గురించి- మాట్లాడతావు? రామాయణం గురించి ఊర్మిళ ఉందని తెలుసు, ఏమే మరి లక్ష్మణుడు పెళ్లి శూర్పణఖ ఉందని కాలేదన్నావు తెలుసు. కదా? లక్ష్మణుడు పెళ్లి కాలేదన్నావు. లక్ష్మణుడికి రామాయణం ప్రకారం రామాయణంలో పెళ్లి కాదు. శూర్పణఖ ఎవరో తెలుసా నీకు? శూర్పణఖ రావణాసుడు భార్య, అది తెలుసా? శూర్పణఖ రావణాసురుని చెల్లెలే, పట్టేశారే. భార్య కాదు. అవునవును, పట్టేశారే. భార్య కాదు. భార్య పేరేంటి? ఆ? భార్య రావణాసుడు భార్య పేరేంటి? భార్య పేరు పక్కన పెట్టు. స్వామి శూర్పణఖకి చెప్పాలి నువ్వు. మండోదరి ఆమె పేరు. చెల్లెలు అవుతుంది శూర్పణఖ. ఇగో ఆమె రావణాసురుని పేరు రావణాసుడు భార్య పేరు మండోదరి. మండోదరి నీకు భార్య చెప్పు. భార్య రామాయణం భార్య ఎవరో మండోదరి. రామాయణం పేర్లే నీకు సాయంత్రం తెలీదు. మళ్ళీ ఊళ్ళో నువ్వు అయినా రామాయణం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఒకటి చెప్తాను వింటావా? నేను నువ్వు చెప్పేది సత్యమే కాదు, అసలు దేవుడు అదే, తప్పు చేయలేదు ఎక్కడ కూడా. నేను నువ్వు ఆ చూపిస్తాను. రిఫరెన్స్ బైబిల్ ఉందా? చూపిస్తావు, నీ దగ్గర బైబిల్ నువ్వు ఉందా? ఎక్కడ బైబుల్లో రిఫరెన్స్ చూపిస్తావు, అవన్నీ కూడా మనుషులు చేసింది తప్పులే. నేను అదే చూపిస్తాను. ఉండు. ఆది కాండం 38, 9, 10 వచనాలు తీసి చదవండి ఒకసారి. ఎవరు తప్పు చేస్తారు ఇప్పుడు? ఆది కాండము 9, 10 వచనాలు చదవండి. ఏడు చదువుతారా? అక్కడేమో ఏముండాలంటే చదువుతావు. అక్కడ యాకోబు కుమారుడు తన తల్లితో పాపం చేసినట్టుగా కాదు. ఫస్ట్ నువ్వు తీసి చదివిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. నేను చూసేదే ఒకటి నేను చెప్తాను కదా. అన్నావు కాబట్టి మన ఇద్దరు క్లారిఫై చేసుకోండి. నువ్వు తీసి చదవాలి అక్కడ. దేవుడు చేయమని లేదు అక్కడ. నువ్వు తీసి చదివితే కదా నేను చెప్పేది నీకు. దేవుడు నేను అదే చెప్తున్నా. తన సహోదరుడు చచ్చిపోయినప్పుడు నీ పేరేంటి చెప్పు? మరొక ధర్మం జరిపించమని బైబిల్ సాంప్రదాయం అది. నీ పేరేంటి చెప్పు? తన వంశాన్ని నీ పేరు కట్టుకునేదానికి మరొక ధర్మం జరిపించాలా? నీ పేరు చెప్పు. నేను ఒకటి చెప్తానంటావా? రాము నా పేరు. ఏం పేరు? రామునా? రాము. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. నువ్వు చదువు, ఫస్ట్ చదువు, తర్వాత డిస్కస్ చేద్దాం. నేను చదివే పనిలో నాకు తెలుసు కదా. అక్కడ ఉండేది 38, 9, 10 ఒకసారి తీసి చదివితే అక్కడ మనం డిస్కస్ నాకు తెలుసు చేద్దాం. కదా. నేనేం చెప్పేది అది చదువు చెప్పు సార్. నీకు తెలిసి చెప్పు ఏం రాస్తుంది అక్కడ. నేను చెప్పేది ఎడికి లేదవా? చదివేది నువ్వు చెప్తాండేదే నువ్వు చెప్పు. యాకోబు కుమారుడు తన భార్యతో తప్పు చేసినట్టున్నావు కదా. నేను అడిగింది నిన్ను ఆది కాండం 38, 9, 10 చదువు స్వామి. ఒకసారి నేనేం అడగట్లేదు, చదువు ఒకసారి. ఇలా తెలిస్తే చదివేసి నువ్వు నోట్తో చెప్పేసే ఆ మాట. నేను ఇంకోటి చెప్పాలా నీకు సత్యము? నేను జీరో చదివిలేదు కానీ. జీరోనా? నేను జీరో చదవలేదు కానీ బైబిల్లో యాభై రిఫరెన్స్ చెప్పమంటావు, ఎక్కడ చెప్తావు అక్కడ చెప్పేస్తావు. 9, 10 ఓనాను సంతానం తన కార్యం ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయనట్టు రేతస్సు నేల విడిచెను. అతడు చేసింది యెహోవా దృష్టి చెడ్డది కనుక అతనిని కూడా చంపాను. ఇక్కడ ఏందయ్యా అంటే తెలుగులో చెప్తా. నేను ఒక్క నిమిషం ఆగు. నువ్వు చదవలేదు, నేను చదివి తెలుగు అర్థం చెప్తా. వదిన ఏం చేసిందంటే వాళ్ళ వదిన మొగుడు పైన దుఃఖంలో ఉంటే యోధా వచ్చి అరే మీ వదిన కడుపు చేయరా అని చెప్తాడు. కడుపు చేయమంటే ఈయన ఏం చేస్తాడు? నేను గనక ఈ రేతస్ అంటే వీర్యాన్ని ఆమె యోనిలో వదిలితే ఆమె తెలుగులో మీకు తెలుగు వచ్చా? అర్థమైద్దా? గ్రాంధిక భాష యోని అంటే తెలుసు కదా. వదిన ధర్మం జరిపించమని నువ్వు విను స్వామి. నేను చెప్పిన తర్వాత నేను ఒకసారి విను. నేను మాట్లాడిన తర్వాత నువ్వు చెప్తుగా. నా వర్షన్ అయిపోవాలి కదా. నా వర్షన్ నువ్వు అవకాశం ఇస్తే నువ్వు కూడా మాట్లాడు. అక్కడ ఏం చెప్తాడంటే యోధా వచ్చి అరే మీ వదిన కడుపు చేయరా అని చెప్తాడు. మనోడు ఏం చేస్తాడంటే ఎంతైనా సరే నేను పెళ్లి చేసుకోలేదు కదా మా వదిన్ని, ఆమె యొక్క పువ్వులో నా యొక్క వీర్యాన్ని వదిలేస్తే పుట్టే పిల్లోడు నా పిల్లోడు కాదు అని చెప్పి నేల మీద వేసేస్తాడు. అప్పుడు యెహోవా దృష్టికి చెడ్డది కనుక అతన్ని కూడా చంపిన. వదిన కడుపు చేయలేదని చంపటం ఎంత మటుకు న్యాయం? ఇది మొగుడు చచ్చిపోయిన దుఃఖంలో ఉంది కదా. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లలు కనమని చెప్పాలి దేవుడు. డైరెక్ట్ పోయి వదిన మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పాలా? వదిన్ని డైరెక్ట్ కడుపు చేయమంటున్నాడు. అదే చెప్తాను. అక్కడ ఏం తప్పు జరిగిందని నువ్వు చెప్తాను. నేను అదే చెప్తున్నా స్వామి. యెహోవా దృష్టికి చెడ్డది కనుక చంపేసాడు. వంశాభివృద్ధి కలగజేయాలని తండ్రి కోరిక. పెళ్లి చేసుకోవాలి స్వామి, పెళ్లి చేయాలి. చచ్చిపోయినాడు చిన్నోడు ఉన్నాడు అనుకో. అదే ఒక్క నిమిషం విను. దేవుడు ఏం చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ దేవుడు ఏం చెప్పాలి? అరే మీ వదిన నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా సుఖంగా ఉంటారా అని చెప్పాలి. డైరెక్ట్ పోయి సెక్స్ చేయమని చెప్తున్నాడు ఏంటి? ఇప్పుడు తండ్రి చెప్పిన మాట చెబుతాడు కొడుకు. ఇప్పుడు కోడల్ని వేరే వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ వంశం పేరు చెప్పుకోలేరు కదా ఎవరు. ఇప్పుడు కాదు నువ్వు అకస్మాత్ మీ అన్న పోయినాడా లేదు మా అన్న పోయినాడు అనుకో. నేను చెప్పేది ఒకసారి రాము,
కడుపు చేయించుకోవడం కరెక్టా, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం కరెక్టా? నువ్వు నాకు దానికి సమాధానం చెప్పు, ఇంకేమొద్దు నాకు. వాళ్ళిద్దరికి ఇప్పుడు ఆ తామరకి వీడు ఓనానికి పెళ్లి చేయడం కరెక్టా, ఊరినే కడుపులు చేసుకొని వెళ్ళిపోవడం కరెక్టా? దేవుడి దృష్టిలో ఏది మంచిది, నీ దృష్టిలో ఏది మంచిది? ఇప్పుడు నాకు దానికి ఆన్సర్ చెప్పు. నేను చెప్తాను ఇది కూడాను, దేవుని దృష్టికి వాళ్ళిద్దరికి పెద్ద కుమారునికి సంతానం కావాలా. అవును. వివాహం ప్రశ్న నువ్వు చెప్పేటప్పుడు వివాహం ప్రశ్న మంచిదే, మనుషులుగా మనం చేసుకోవచ్చు. దేవుడు చెప్పలేదు నీ అందరికి కాదయ్యా. దేవుడు సర్వజ్ఞానే కాదా, జ్ఞాని కాదా? ఆయన జ్ఞానం లేనివాడా, జ్ఞానం ఉన్నాడా దేవుడు? దేవుడు చెప్పింది వంశాభివృద్ధి, నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏం చేసుకుంటావా కాదు. మరి పెళ్లి చేసుకోమని దేవుడు ఏం చెప్పాడు? పెళ్లి చేసుకోకుండా చంపేశాడు. సెక్స్ చేసి వీర్యాన్ని లోపలేయమంటున్నాడు, లోపలైపోతే చంపేశాడు. అందుకని పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేస్తే పిల్లలు పుట్టేవాళ్ళు కదా. డైరెక్ట్ వెళ్ళి సెక్స్ చేయటం ఏంటి? ఎంత మటుకు కరెక్ట్ అది నువ్వు చెప్పు. ఇప్పుడు మీ ఇంట్లో కాదు రాము, మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, మీ ఇంట్లో ఆడపిల్ల కష్టం వచ్చింది, ఆ కష్టం పోయేదాకా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తామా? ఆ కష్టం అంతా మర్చిపోయిన తర్వాత తన బాధలో తగ్గిన తర్వాత వెళ్ళి పెళ్లి చేస్తామా? ఇంకొకరిని తీసుకొచ్చి డైరెక్ట్ సెక్స్ చేపిస్తామా? మనం ఆలోచిద్దాం, వాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం. మన ఇంట్లో ఆడకూతురికే కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు అమ్మా నువ్వు కష్టం తీరేదాకా కొంచెం పెద్ద మనసు చేసుకో, అయిన తర్వాత నీకు వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేస్తామని చెప్తామా? డైరెక్ట్ గా మన ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎవరి చేత సెక్స్ చేపిస్తామా? మనం ఏం చేస్తాం చెప్పు? మనకు జ్ఞానవంతులం కదా. ఇప్పుడు నువ్వు నీ యోచన నా సంతాన అభివృద్ధి అవుతుంది. మనకంటే దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి మనకంటే అపర్థమైన వాళ్ళు కాదయ్యా. నేను దేవుడు మనకంటే జ్ఞానవంతుడా కాదా చెప్పు? దేవుడు జ్ఞానవంతుడు కాబట్టి ఇప్పుడు 2 లక్షల సంవత్సరాల క్రితం ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఈ రోజు కూడా అదే జ్ఞానం ఉంటుంది దేవుడికి. కానీ మనిషికి 2 సంవత్సరాల ఒక నిమిషం రాము, ఒక్క నిమిషం ఆగు రాము, నేను చెప్తాను నీకు ఒక విషయము. 2 లక్షల క్రితం 2 లక్షల సంవత్సరాల క్రితం మానవుడికి జ్ఞానం అనేది లేదు. అవునా? ఒప్పుకుంటావా? ఆ కాలానికి తగ్గట్టు జ్ఞానం లేదు, కానీ ఈ రోజు మనిషికి జ్ఞానం ఉంది. ఇదే జ్ఞానం దేవుడికి 2 లక్షల సంవత్సరాల క్రితం ఇదే జ్ఞానం ఉంది. ఈ రోజు కూడా దేవుడికి అదే జ్ఞానం ఉంటది. మరి ఇంత జ్ఞానం గల మనమే మంచిది ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎందుకని ఆలోచించి యూదాకి ఎందుకు చెప్పలేదు? అరే నువ్వు వాళ్ళ మరిది నుంచి పెళ్లి చేసారా, ఇద్దరు సుఖంగా ఉంటారు, కాపురం చేస్తారు, పిల్లలకి అంటారు, ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చెప్పాడు? పెద్ద కొడుకు పేరు చెప్పుకోడు కదా పుట్టిండేవాడు. పెద్ద కొడుకు వంశం పెరగాలంటే పెళ్లి చేయాలి స్వామి. పెళ్లి చేస్తే వీరు కుమారుడు అవుతాడు కదా స్వామి. అవును అవును, ఏమైతుంది? అసలు దీనికి మెయిన్ కారణం తెలుసా? ఈ ఆచారం ఎందుకు పెట్టారో? ఈ ఆచారం కాదు, నీకు హాఫ్ నాలెడ్జ్ కానీ ఈ ఆచారం ఎందుకు పెట్టారు చెప్పు? ఆ సాంప్రదాయంలో ఆచారము అక్కడ దేవుడు నిర్మించింది కాదు, తన తండ్రి కాదు నేను చెప్తాను చెప్తాడు. ఎందుకు పెట్టారంటే యూదా గోత్రంలోంచి దేవుడు రావాలి అని చెప్పి దేవుడు యూదా గోత్రంలో దేవుడు రావాలనేది అది అందరికీ తెలిసిందే. తెలిసింది కదా. మరి 3వ వాడు అన్నాడు, ఈ దరిద్రాన్ని పాటించే బదులు 3వ వాడికి పెళ్లి చేసి 3వ వాడు చేతున్నాడు. 3వ వాడు వాడి శుభ్రంగా ఇచ్చి పెళ్లి చేస్తే, మంచి పిల్లల నుంచి పెళ్లి చేస్తే అదే వంశం నుంచి వచ్చేవాడుగా. మరి ఈ దరిద్ర సెక్సులు చేపించడం ఎందుకు? 3వ కొడుకు ఉన్నాడు కదా, వీడు తండ్రి మాట కొడుకు శుభ్రంగా మంచి పిల్లల నుంచి పెళ్లి చేస్తే శుభ్రంగా అదే వంశం నుంచి చేసి పుట్టేవాడుగా. మళ్ళీ యూదా ఏం చేశాడు? తామర్ని వెళ్ళి రోడ్డు పక్కన సెక్స్ చేశాడు. రోడ్డు పక్కన ఎక్కడ చేశాడు? ఎక్కడో చెట్ల ముసుకేసుకొని కూర్చుంటే కడుపు చేశాడు. ముందు బైబుల్ చదవలేదు, బైబుల్ గురించి తెలుసుకోలేదు నువ్వు. నువ్వు చచ్చిపోతే రేపు పొద్దున మీ అన్నో మీ చెల్లెలు మీ అన్నో మీ తమ్ముడు ఎట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు చెప్తాండి ఈ కాలం చరిత్ర కాదు. మరి దేవుడు జ్ఞాన కాదా? అజ్ఞాన కాలం ఎవరికి? మనుషులకా దేవుడికా? దేవుడు జ్ఞానం. దేవుడు వదిన పెళ్లి చేసుకోమని చెప్పాలి కానీ సెక్స్ చేయమని ఎందుకు చెప్పాడు? దేవుడు చెప్పలే. మరి చంపేశారు కదా. మరి అక్కడ చంపింది ఎవరు? అక్కడ తండ్రి మాట విన్నాడు కాబట్టి దేవుడిని జోక్యం చేసుకున్నాడు. దేవుడు తండ్రి చెప్పాలి, తండ్రికి వెళ్ళి చెప్పాలి కదా. నిర్ధారము బాబు ఒక నిమిషం వినయ్యా, నేను దేవుడిని తండ్రిదే
నిర్ధారం తండ్రిది. తండ్రి మాటను చెబుతాడని కొడుకుకి ఆ. దేవుడు పనిష్మెంట్ ఇచ్చినాడు అంతే. అంటే ఎవరితో పండుకోమంటే ఆడితో పండుకోవాలా తండ్రి? పండుకోమంటని చెప్పి ఇప్పుడు జ్ఞానవంతుడు ఎవరు? పండుకోవాలి. దేవుడా తండ్రి? జ్ఞానవంతుడు ఇప్పుడు ఎవరు? దేవుడా తండ్రి? జ్ఞానవంతుడు ఒకటి చెప్తాను వింటావా? కాస్వామి, స్థానంలో తండ్రి జ్ఞానవంతుడు స్థానంలో దేవుడా? యూదా ఉంది. ఒక్క నిమిషం విను. యూదా ఏం వేసిన చేస్తాడంటే కాదు, తన పెద్ద జ్ఞానవంతుడు కొడుకుకి దేవుడా యూదానా? ఇప్పుడు నాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వు. జ్ఞానవంతుడు యూదా యూదానా? చెప్పినప్పుడు బైబిల్ ప్రకారం యూదా ఆ. కొడుక్కి నా పెద్ద కొడుకు సంతానం కావాలని కోరుకున్నాడు. ఒరే స్వామి, నేను అడుగుతుంది చెప్పాలి అన్న కాదు. దేవుడు చేయమని చెప్పలే. జ్ఞానవంతుడు ఎవరు? దేవుడా యూదానా? ఇప్పుడు ఉం. ఆ ఎముకకి దేవుడు పో సంతానం మరి వెనక్కి కలిగి పెద్ద అని కొడుకుతో చెప్పలే. పిల్లలు కనాలనుకున్నప్పుడు యూదా ఎందుకు కడుపు చేశాడు మరి తామరకి? తామరు కోటలు అనేది యూదాకు తెలుసు కదా. నువ్వేమో తెలిసినట్టుగా మరి రోడ్డు పక్కన వాదిస్తావా? ముసుకేసుకొని ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచారం నువ్వు చేయొచ్చా? వాదిస్తావా? అక్కడ తామారు అనేది ఆయన తెలుసు. ఏసు అనుకుని యూదా అనేవాడు రోడ్డు పక్కన ముసుకేసుకొని ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా, తప్పు కదా అది? అలా వ్యభిచారం చేయొచ్చా? మూలపు దేవుడు యూదా వ్యభిచారం గోత్రం మరి మూల నువ్వు పురుషుడేనా? నాయనా, మనకి ఒకటి చెప్తాను వింటావా? కాస్వామి, అప్పుడు యూదా రాజుల కాలం గోత్రం నుండి మూల మన పురుషుడు దేశంలో వ్యభిచార వ్యభిచారం గృహాలు చేయొచ్చా? ఉన్నాయి. మూడు వచ్చింది, ఒక వ్యభిచార దగ్గర ముసుకేసుకున్న వ్యభిచార దగ్గర చెక్ అన్నా, చేసేది అన్నా, ఎంతమంది అన్నా. కరెక్ట్ ఇది? యూదా భార్య కోల్పోయినాడు. యూదా భర్తదే భార్య లేదు. అంటే నువ్వు కూడా అదే చేస్తావా ఆయన ఇప్పుడు? కాదయ్యా, ఆయన నువ్వు కూడా- కోరిక తీర్చుకోవడానికి వేచి కాదయ్యా ఉండేవాళ్ళు అప్పుడు ఆ బాబు, కాలంలో. సిగ్గుశరం ఉందా నీకు మాట్లాడడానికి? బుద్ధి ఉందా? ఏ, తప్పు కదా అది? ఈ పొద్దు మనం ఎంత చెప్పాము నీకు? కాదు, కొడుకు ఇప్పుడు వాడు ప్రోగ్రామ్ కోడలతో జరుగుతుంది పోయి ఇప్పుడు. ఖర్చు చేయించుకుంటూ దాన్ని సమర్థిస్తున్నావు. సిగ్గుశరం మీ ఉందా నీకు? నాయనో మా నాయనో మా అమ్మ చేరిపోతే ఆ. వాళ్ళు వయసులో ఉంటే పై పక్కన ఎక్కడో ఒరే బాబు, తప్పులు నువ్వేం చేసేది ఇప్పుడు కూడా చదువుకున్నావు? నువ్వు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, నువ్వేం చదువుకున్నావు? చదివే పని లేదు. జ్ఞానానికి అరే, సంబంధం లేదు. నీ అమ్మ చెప్పుతో కొడతా లంజా కూడా కానీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చి నా కొడక అని ఆడు కోడలు ఏయ్. వ్యభిచారం చేయడం తప్ప కాదురా నా కొడక అని చెప్తుంటే లంజా కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ఒకటే చెప్తాను, నీకు ఒకటి చెప్తాను. నీ నేను అమ్మ బేవర్స్ నా కొడక. బైబిల్లో అరే, మూడు వచ్చింది, వాడంతా కోడలతో తప్పు పోయాడు, చేసినట్టుగా క్రైస్ట్ అది. ఉంచెగిన. నీ పెళ్ళం నీ ఉంచెగిన. పెళ్ళం పోయింది, మీ మామతో ఒప్పుకుంటావా నువ్వు? లంజా కొడక నువ్వు ఏయ్, తెలుసు కదా, నీ పెళ్ళం తామారు, నీ మామతో కోడలు పోయి వాళ్ళకి దెంగించుకుంటది, నీ తెలిసిందగిన. నీ మామతో పడుకొని దెంగించుకుంటది నీ కోడలు. ఒప్పుకుంటావా? అరే, ఎర్రిపోగా అట్లుంటే అరే, నేను ఒప్పుకోనురా. లంజా కొడక. ఓకే. నీ అమ్మ బేవర్స్ గోపి నా అక్కడుంటే కొడక. నేను ఒప్పుకోను. సిగ్గు మనసులో శరం మాట్లాడేవాడు లేదు నా రాంగ్ కొడక. అంటాడు. ఏం మాట్లా- నీకు అరే, అనుకూలంగా మాట్లాడేవాడు ఉంటే మనుషులుగా మాత్రం మనసులో మాట్లాడతావు మనుషులుగా నువ్వు. బతకండ్రా. ఏంట్రా దరిద్రం అంత గోపి పట్టుకొని మీరు? నేను అక్కడ చెప్తాను, తామారు తన కోడలు అనేది వాళ్ళకి తెలుసు. ఏయ్, పోయి లంజా కోడలు కొడక. తెలుసు. నా కొడక, పో.